కృష్ణుడు పెట్టిన పరీక్ష కర్ణుడు లేదా యుధిష్ఠిరుడు ఎవరు ఎక్కువ నీతిమంతుడు. ఒకసారి అర్జునుడికి మరియు కృష్ణుడికి ఎవరు ఎక్కువ నీతిమంతుడైన రాజు కర్ణ లేదా యుధిష్ఠిర అనే చర్చ జరిగింది. యుధిష్ఠిరుడు మరింత నీతిమంతుడని అర్జునుడు చెప్పాడు, కానీ కృష్ణుడు అలా కాదని వివరించాడు. కృష్ణుడు ఈ విషయాన్ని పరీక్షించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు బ్రాహ్మణుల వేషం ధరించారు. ముందుగా వారు యుధిష్ఠిరుడిని సందర్శించి యజ్ఞం కోసం అవసరమైన కొంచెం పొడి చందనాన్ని దానం చేయమని అడుగుతారు. యుధిష్ఠిరుడు ఒక సేవకుడిని పంపి సేవకులు ఎండిన చందనంతో తిరిగి వచ్చే వరకు వేచి ఉండమని ఇద్దరు బ్రాహ్మణులను అభ్యర్థిస్తాడు. సేవకుడు తిరిగి వస్తాడు, కానీ భారీ వర్షం కురుస్తున్నందున అతను అడవి నుండి ఎండిన గంధాన్ని సేకరించలేకపోయాడు. యుధిష్ఠిరుడు ఇద్దరు బ్రాహ్మణులకు పరిస్థితిని వివరించి క్షమాపణలు వేడుకున్నాడు. వర్షం ఆగిన వెంటనే పొడి చందనం ఇస్తానని ఇద్దరు బ్రాహ్మణులకు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు బ్రాహ్మణులు కర్ణుని దర్శించి పొడి చందనం కావాలని అడుగుతారు. భారీ వర్షం కురుస్తున్నందున ఎండుగంధం అందుబాటులో లేదని చెబుతూ సేవకుడు అదే ఫలితంతో తిరిగి వస్తాడు. కర్ణుడు అతిథులను కొంత సమయం వేచి ఉండమని చెప్పి పొడి చందనంతో తిరిగి వస్తాడు. అతను పొడి చందనం ఎలా పొందాడని అడిగినప్పుడు కర్ణుడు చందనంతో చేసిన తన గదిలోని స్తంభాలు మరియు సామాన్లు నరికివేసినట్లు వివరించాడు.